నమస్తే అందరికి. మేము ఈ రోజు అయితే బొగోతా వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి సుమారుగా ఒక 170 కిలోమీటర్స్. ప్లేస్ వచ్చేసి మహబూబాబాద్. మనది గల్లీలో ఉంటుంది. ఆ గల్లీ నుండి కొద్దిగా రోడ్ ఎక్కుడు ఆలస్యం. ఏదో ఒక వెహికల్ రోడ్ మీద ఉన్నది. ఇగో ఇప్పుడు కనపడుతున్న వెహికల్. మొత్తానికైతే హైవే ఎక్కేసాం. హైవే ఎక్కుడు ఆలస్యం పెట్రోల్ కొట్టించాం. పెట్రోల్ వచ్చేసి 2500 కొట్టిస్తున్నాం. పెట్రోల్ సరిపోదు కానీ నెక్స్ట్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కొట్టి అడిగైతే రమ్మని అడిగి వచ్చినాక చూద్దాం. పద్ధతి లేదు, ఏం లేదు, హెల్మెట్ లేదు. అందులో మేము కూడా ఉంటాం. మనం కూడా అలాంటి బాధ్యత. మనకు తెలిసిన నేను వస్తానంటే పికప్ కోసం కొత్తగూడెం వచ్చా. కొద్దిగా డీప్ బ్రేక్ అని పక్క కాపితే ఆడ కొద్దిగా మొత్తానికి అయితే ములుగు వచ్చేసాం. ములుగు వచ్చినాకైతే కార్ అయితే నేను తీసుకున్నాను నేను తోలటానికి. ఇక సీట్ బెల్ట్ పెట్టుకొని అయితే మనం రెడీగా డ్రైవర్ సీట్లో కూర్చొని ఉన్నాం. మన వాళ్ళు అయితే దాహంగా ఉందని పక్కకి వెళ్ళారు. నేను తోలుతుంటే అయితే మా బోవాలు అయితే వెనుక నుండి అయితే వీడియో తీశారు. మొత్తానికి అయితే మనం ఏటనగరం ఫాస్ట్ లెక్క ఎంటర్ అయినాము. ఆ బోర్డు చూడండి, ఏటనగరం వైల్డ్ అని. మొత్తానికి అయితే మన ఏటనగరం మనకు స్వాగతం పంపింది. మీరు కూడా ఎలా వచ్చి ఉంటే కామెంట్ చేయండి మామ, ఎలా ఉన్నదో ఈ వైల్డ్ లైఫ్. ఈ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. ఎలా ఉన్నదో మీరే చూడండి ఎంత బాగున్నదో. ఈ డే టైంలో లారీలు తిరుగు తక్కువ, కానీ నైట్ టైంలో అయితే ఫుల్ లారీలు తిరుగుతాయి మామ. ఇక్కడ మొత్తం గోదావరి ఉష్కుని అటు తీసుకుపోతా అంటారు మామ లారీలా. అందుకే కొద్దిగా నైట్ టైం బాగా తిరుగుతాయి. నైట్ టైంలో ఇక పాసింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వెహికల్ నడవ కాబట్టి నైట్ టైంలో బాగా తిరుగుతాయి. పాపం మామ కోతి మామలు చనిపోతున్నారు. బండి తోలుతుంటే మా వాళ్ళు అయితే ఇక ఎంజాయ్ చేస్తున్నారు వెనక కూర్చొని. మన పోయే దాంట్లో అయితే బ్రిడ్జికి వస్తే అయిన మామ ఈ గోదావరి చూడు ఎంత ఉప్పొంగి పొరులుతుందో మామ. బ్రిడ్జి మీద అయితే ఫోటోలు దిగుతారు మామ. ఆగరాదే. ఫస్ట్ అయితే మాకు బోటే కనపడింది 2000 ఫైన్. అలా మనుషులకు కార్కి టోకెన్ తీసుకొని లోపలికి వచ్చా. మొత్తానికైతే మనం బొగోతా వాటర్ ఫాల్స్ కాడికి వచ్చాం. దీని పేరు మరో పేరు నగరో వాటర్ ఫాల్స్ కూడా అని అంటారు. మనం వచ్చేది చాలా టైం అయింది. అసలు అర్ధగంట టైమే ఉన్నది. 5 వస్తుంది, 4:30 అవుతుంది టైం అయితే. ఇప్పుడు మనం చాలా లేట్ అయింది కొద్దిగా, మొత్తం తిరిగి వచ్చేసరికి లేట్. ఇప్పటికే లేట్ అయిందని మేము తొందర కార్ వేసుకొని వచ్చాం. గేట్ కార్ నుండి ఆ గేట్ పాస్ తీసుకొని ఆ కారు తెచ్చి ఆ కారు పాస్ చేసి మళ్ళీ ఆ నుండి నడిచి ఇక్కడ వాటర్ ఫాల్స్ కాడికి వచ్చేసరికి 1/2 కిలోమీటర్ అంత. ఈ వాటర్ ఫాల్స్ కానీ అయితే వాటర్ ఫ్లో తక్కువ ఉన్నది, చాలా తక్కువ ఉంది. మా వాళ్ళు అయితే ఫోటో మీద ఫోటోలు దిగుతారు, స్టిల్లు ఇచ్చుకుంటాం. మరి వాడు ఫోటో పోజ్ చేస్తే కథ ఫోటో ఇంటికి రిటర్న్ అయ్యి వెళ్తుంటే మన ఈ గుడంలోకి చూసి వచ్చాము. ఈ అడవిలో ఎట్లుంటారో వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాము. నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా బాగున్నాయండి. పొడుగున్నాయి, తీగలు ఉంటాయి, పుట్టగొడుగులు. అవి పుట్టగొడుగులే తినొచ్చు కదా, తినేటి అమ్ముతారు. లేదు అంటే కూరండు కూరండు రాబే బుద్ధారు కానీ కూరండుడే. చెట్టుకు మేబెట్టి కట్టలేని బోరు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోరా. అది కరెక్ట్ అది కాదురా వీడియో పదానికి మూలకు పదం చేసుకుంటా. వంశీ గాడు యూట్యూబ్ తీసుకుంటూ వచ్చిన ఫైల్ దిగుతా వచ్చినప్పుడు ఇట్లా రాని పుక్కట రాని బోర్డు పెడతాను మాట రాని తారా నువ్వు మొత్తం బిజినెస్ చేస్తాం మేము. పెళ్లి కూడా రాని బైకులు కూడా కోడి కూడా నేచురల్ అని చెప్పి దెంగుతాం, 1000 రూపాయలు దెంగుతాం. ఏడరా
మట్టి కూర్చోవాలి మన అతను ఏంటి నిజంగా మంచిగా ఉన్నది గోడ ఉంటుంది అప్పటికి పెట్టినట్టు చూడు అవి ఇంటి ఆపి పో అలా కెమెరా పట్టుకొని అలా పో ఇట్లా పో ఆపు ఆపి పట్టుకొని జోక్ కాదు పోరా మేము అట్లా అంటాం అలా నువ్వు నీ ఇంట్లోకి వచ్చి వీడియో తీస్తాను నువ్వు కూడా వస్తావు తీసుకొని చెప్తా సరే ఏం కాదు చిట్టాగా ఉండేది ఆ గొడ్డలు చూడు ఎట్టుందో అసలు వంశాన్ని లేపుతాడు కానీ నీకు అర్థమవుతుంది తీసుకుంటే వీడియో కూడా గిట్లా చెప్తానని అంతలో ఇవ్వాలి లొల్లి అవి యూట్యూబ్ పోతుంది అన్ని పోతుంది వాటిని చిన్న చిన్న కట్ చేసుకొని ఇక టమాటో వేసుకోవచ్చా తక్కువ అక్క గుడ్డు కూడా వేసుకోవచ్చా బుద్ధి నచ్చట్టు బుద్ధి అరే గుడ్డు కూడా వేసుకోవచ్చు కదా అక్కకాడ తీసుకుందాం బేరం చేస్తుంటే ఒక అన్న వచ్చిండు బస్సు దిగిండు ఎంబటే కోడి పిల్ల వచ్చి గద్దెత్తుకపోయినట్టు ఎంబటే పైసలు ఇచ్చిండు పట్టుకపోయాడు ఎంబడే ఆపోజిట్ గా ఇంకోరు ఉంటే వారి దగ్గరకు వచ్చేసాము వారు ఏమంటారో చూద్దాం మన తెలియదు తీసుకుని పారా రెండు తీసుకో అన్నా మా వాళ్ళు చూడండి వీడియో తీస్తాను అని మొత్తం ఘోరంగా డిస్కషన్ చేస్తాను వీడియో మొత్తం డిస్కషన్ చేసి మంచి కట్టలు అయితే తీసుకున్నారు. ఏం చేస్తారో తీసుకుంటారో ఏం చేస్తారో చూద్దాం. ఆ గుడి లోపలికి పోయాం, కాకపోతే ఆ పిల్లలు మమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఆ ఇల్లు టెక్నాలజీ పెరుగుతున్నది కానీ ఇంత స్వచ్ఛమైన ఊరంటే ఇదే అండి. ఐదు వందలు తక్కువ వచ్చా? ఏం పేరు? మీ ఇంటి పేరు పేరు మరకమే పేరు. ఇంటి పేరు నెంబర్ ఎంత నెంబరు? నందినా అన్నా అన్నా అగో అదే తిన్నదా అన్నం? ఏం కూర? ఇదే కూరనా? అయిపోయిందా? ఏ కూర? అన్నీ ఉన్నాడు వస్తున్నాడు. తినచ్చా? కడుక్కొని తినాలి, కడుక్కోవాలి. తినచ్చా ఉంటగా? అన్నా ఇయే చిల్లరి
చిల్లరా 500. మంచి దేవుడు అప్పు పెద్ద తీసుకోవచ్చు. అంత ఒకటే నానే. ఐదో ఎన్నో నెంబర్ ఎన్నో నెంబరు నెంబరే అవన్నీ కలిసి 100 రూపాయలు అయ్యా చూడు పో.